నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు అల్లం మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి, చాలా సులభంగానే తయారు చేసుకోవచ్చు. దీనిని మనకేదన్నా దగ్గు, జలుబు, కఫం, పైత్యం, వికారం లాంటివి ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిది. అలానే దీన్ని తీసుకోవడం వల్ల అరుగుదల బాగా పెరుగుతుంది, అలానే ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందన్నమాట. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ శీతాకాలంలో దీన్ని చేసుకోవడం వల్ల చాలా మంచిది. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను ఒక 100 గ్రాముల అల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. దీన్ని నేను కప్ మెజర్మెంట్స్ లో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందు అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని తొక్క మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలకి తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా ఏదైనా కప్ తో మెజర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇలా కప్స్ తో మెజర్ చేసుకోవడం వల్ల బెల్లం గాని పంచదార గాని వేయడం మనకి సులభం అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ ని తీసుకుని ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఏమాత్రం వాటర్ ని పోయకుండా దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ ని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత ఒక చెక్క గాని లేదంటే ఏదైనా ప్లేట్ గాని లేదంటే కౌంటర్ టాప్ మీద అయినా పర్వాలేదు, ఇలాంటి ఒక బటర్ పేపర్ కనుక ఉంటే దానిని ఇలా పైన వేసేసుకోండి. దీని వల్ల మనం చేసే అల్లం మురబ్బా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. ఎంత బటర్ పేపర్ తీసుకున్నా దానిపైన కొద్దిగా బటర్ గాని నెయ్యి గాని ఏదైనా ఇలా చూపిస్తున్న విధంగా లైట్ గా అప్లై చేసుకోండి. ఇవేమీ కనుక లేకపోతే ఒక స్టీల్ ప్లేట్ ని తీసుకుని దానిపైన నెయ్యి గాని బటర్ గాని అప్లై చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 అవసరం అవుతాయి కాబట్టి రెండింటి మీద కూడా రాసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 2 కప్పుల బెల్లం అలానే 2 కప్పుల పంచదారని వేసుకున్నాను. మీరు కావాలంటే 4 కప్పుల బెల్లమే వేసుకోవచ్చు, లేదంటే 4 కప్పులు కూడా పంచదారే వేసుకోవచ్చు. నల్ల బెల్లం గాని బ్రౌన్ షుగర్ గాని ఏదైనా కూడా వాడుకోవచ్చు. దీంట్లోకి జస్ట్ 1/2 కప్ అంత వాటర్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోండి. మరీ వాటర్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మరొక 1/2 కప్ దాకా కూడా వాటర్ ని పోసుకోండి. వాటర్ సరిపోలేదంటే మాత్రమే వేసుకోండి, అంటే అడుగును మాడిపోకుండా ఉండేలా ఉంటే సరిపోతుంది. వేడికి అండ్ మనం వేసిన కొద్దిపాటి వాటర్ కి బెల్లం పంచదార అంతా కూడా చాలా ఫాస్ట్ గానే కరిగిపోతుందండి. కొంచెం కంటిన్యూస్ గా సిమ్ లో మాత్రమే పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటే ఈ విధంగా అవుతుంది. ఇలానే సిమ్ లో పెట్టుకుంటే ఇంకా కాస్త కరుగుతుంది బెల్లం అండ్ పంచదార కూడా. ఈ విధంగా బెల్లం అండ్ పంచదార రెండూ కరిగి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఈ అల్లం ఈ పాకంలోకి కలిసేంత వరకు కూడా కంటిన్యూస్ గా బాగా తిప్పితే బాగా కలిసిపోతుంది అండి. ఇలా తిప్పినప్పుడు ఇంకా అక్కడక్కడ షుగర్ క్రిస్టల్స్ లాంటివి ఉంటే ఇలా కంటిన్యూస్ గా తిప్పితే కొంచెం ఫాస్ట్ గానే కరిగిపోతుంది. మనం ఎంత స్వీట్ చేస్తున్నా చిటికెడు ఉప్పు వేస్తే బ్యాలెన్స్ అవుతుందండి స్వీట్ టేస్ట్. దానికోసం చిటికెడు ఉప్పు అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని కూడా వేసుకోండి. ఈ యాలకుల పొడి మనం పాకం రెడీ చేసేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. అప్పుడు కంగారు అయిపోయి మర్చిపోయామంటే మాత్రం ముందే వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఉప్పు యాలకుల పొడి రెండూ కలిసేంత వరకు కలుపుకుని దీన్ని ఉండపాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాకం రానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాకం ఇలా ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు పాకం చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్ పాకం ఎలా అంటే మనం కొద్దిగా వాటర్ ని తీసుకుని ఈ పాకాన్ని వాటర్ లోకి వేసి ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు కూడా అలా వదిలేసి ఆ తర్వాత దీన్ని ఉండలా చేయడం స్టార్ట్ చేస్తే అది ఈజీగా ఉండవ్వాలి. అలానే మనం ఆ ఉండని ఎటువైపుకి తిప్పితే అటువైపుకి ఈజీగా అటు ఇటు తిరిగితే గనక పాకం రెడీ అయిపోయినట్టు. చూసారు కదండి, అది ఉండయింది. అలానే నేను ఇటువైపుకి తిప్పుతుంటే అటువైపుకి వంగిపోతుంది కాబట్టి ఇది ఈ విధంగా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బటర్ పేపర్ ప్లేట్, దానిపైకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీని రుచి లైట్ గా ఘాటుగా లైట్ గా స్వీట్ గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండి. ఈ శీతాకాలంలో దీన్ని ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. నేను ముందు బటర్ పేపర్ మీద వేసుకుని ఆ తర్వాత ప్లేట్ మీద కూడా వేసుకున్నానండి. దీన్ని ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత
దీన్ని ఒక నైఫ్ తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇది మనం చేసుకున్న 10 నిమిషాల తర్వాతే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఒక్కసారి చల్లారడం మొదలైందంటే మాత్రం మనం ఘాట్లు పెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత మనకి అన్ని కూడా ఈక్వల్ ముక్కలు అవ్వవు కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇవి చల్లారిపోయిన తర్వాత మనకంతా కూడా ఈక్వల్ గా ముక్కలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకుని కనీసం ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టుకుని 2 గంటల తర్వాత బటర్ పేపర్ మీద ఉన్నది తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అస్సలు అంటుకోదు. మనం ఆల్రెడీ నాట్లు పెట్టుకున్నాం కాబట్టి అక్కడికి ఎరగొట్టేసుకుంటే అన్ని ఈక్వల్ ముక్కలు అయిపోతాయి. వీటిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగనే ప్లేట్ లో ఉన్నది కూడా ఈ విధంగా షార్ప్ నైఫ్ తో మనం ఒక కార్నర్ నుంచి లాగితే అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.